వాళ్ళు చెప్పిన హామీలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెరవేర్చాలి సార్. తర్వాత మన అమరావతి క్యాపిటల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలి సార్. ఎప్పుడు గ్రాఫిక్స్ చూపించి జనాల్ని మోసం చేయడం కదా సార్. జనాల్ని గ్రాఫిక్స్ చూపించి ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చూపించారు గ్రాఫిక్స్. మళ్ళీ ఇప్పుడు కూడా 24లో గెలిచిన తర్వాత కూడా ఇలానే గ్రాఫిక్స్ చూపిస్తూ ఉన్నారు. ఈ గ్రాఫిక్స్ వల్ల జనాలు నష్టపోతున్నారు తప్ప ఎవరూ బాగుపడట్లేదు సార్. అందుకని ఈ ప్రభుత్వం పోవాలని అంత తొందరలో 2029లో జగన్మోహన్ రెడ్డి గారన్నా వస్తే వాళ్ళన్నా కొంచెం చేయగలరేమో అని అనుకుంటున్నాం సార్. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదంటారా ఇప్పటివరకు? ఏం లేదు. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటివరకు ఏమీ చేయలేదు సార్. నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ అసలు ఒక మాట చెప్పాలంటే అసలు అతను సింగిల్గా పోటీ చేస్తే ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఏపీలో. కానీ అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళంతా మోడీ గారు వీళ్ళంతా కలవడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల గెలిచారు తప్ప లేదంటే పవన్ కళ్యాణ్కి అక్కడ 5% కూడా ఓటు షేరింగ్ అనేది లేదు సార్.